తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం మదిర. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపించబోతోంది? బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏమైనా పుంజుకుందా? వరుసగా బట్టి విక్రమార్క అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుందా? ఓవరాల్గా మదిరకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ గెలవబోతా ఉందితో పాటు అక్కడ ఎమ్మెల్యేగా బట్టి విక్రమార్క పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మదిర నియోజకవర్గంలో మనం అడిగినటువంటి మొదటి క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగితే మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 38% అయితే లేదు అనే వాళ్ళ సంఖ్య 42.85%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 19%గా ఉంది మదిరాకు సంబంధించి. సో అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 38% అయితే లేమో అనే వాళ్ళ సంఖ్య 61.90%. సో బట్టి డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలోనూ, అది కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం, అక్కడ రైతులు అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 23% పైగా ప్రజలు 25 మార్కులు ఇచ్చారు. 42.85% మంది ప్రజలు 50 మార్కులు ఇస్తే 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 14.28%. 19.04% మంది ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని అడిగాము మనం మదిరా నియోజకవర్గంలో. సో అవును బెటర్ అనుకుంటున్నాము అనే వాళ్ళ సంఖ్య 57% పై చిలుకగా ఉంటే కాదు కేసీఆర్ కన్నా బెటర్ కాదు అనే వాళ్ళ సంఖ్య 42.85%. సో మదిరా నియోజకవర్గంలో రేవంత్ సర్కార్కు ఉద్యోగాల కల్పన విషయంలో పాజిటివ్గా ఉందని అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్, బట్టి నియోజకవర్గం ఇది. బట్టి పనితీరు ఎలా ఉంది అంటే మదిరా నియోజకవర్గం మనం అక్కడ అడిగాము మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి ప్రశ్నిస్తే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 33.33%, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 23.80% అయితే ఆయన ఇంకా మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, 42.85%. సో ఓవరాల్గా కొంత పాజిటివ్ అయితే, చాలా పాజిటివ్ అయితే కనపడుతూ ఉంది బట్టికి తన ఓన్ కాన్స్టిట్యున్సీలో. అయితే ఇంకా మెరుగుపరుచుకోవాలి, మాకు ఇంకా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మాకు ఇంకా నిధులు తెచ్చి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో, గతంలో ఎప్పుడు ఇలాంటి అవకాశం రాలేదు మదిరకు సంబంధించి కాబట్టి సో ఈసారి ఎక్కువ నిధులు తెచ్చి ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని అయితే అక్కడ ప్రజలు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మదిరా నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది, సమీప గ్రామాల్లో కూడా రావడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా ఎట్లా ఉందమ్మా? రీవర్స్ బాగానే ఉందిలే కానీ ఒక్కొక్కడ కొద్దిగా పొరట ఎక్కువ కాడ వాళ్ళు వస్తాయి కానీ గవర్నమెంట్ నట్టపోతుందేమో, లేకుంటే ఈ బస్సులు పెట్టుకుని ఉన్నట్టయితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఆయన మంచిగానే చేస్తాడండి, ఇప్పుడు కూడా మంచిగానే చేసి ఆయన అంటేనే మాకు ఇష్టం. కాంగ్రెస్ వచ్చినాక పనులు అంటే మామూలుగా అవుతున్నాయి కానీ కొంచెం మాత్రం ఇబ్బందిగానే ఉంది. ఉన్న పథకాల ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా మారింది. ఆటో డ్రైవర్లు ఆసుపత్రి చేసుకునే కాడికి వచ్చింది. ఇంటికి పోతే భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. గ్యాస్ డబ్బులు రానోళ్ళు ఉంటే అది గ్యాస్ కి సంబంధించింది, బ్యాంక్ అకౌంట్ కి సంబంధించింది క్లారిటీ చేసుకుంటే కంపల్సరీ పడుతున్నాయి. పన్నోళ్ళు ఉంటే పోయి చెక్ చేసుకుంటే అది 100% వస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనకి ఇద్దరికి పొంతనేస్తే ఎలా చెప్తారు? పొంతనేస్తే కేసీఆర్ చాలా డల్ గా ఉండే, 100% రేవంత్ రెడ్డి గారిది చాలా మంచిగా బెటర్ గా ఉంది. రేవంత్ రెడ్డికి అసలు పాలనే అవ్వట్లేదు, ఆయన పథకాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు అని చాలా మంది విమర్శిస్తారు కదా.
ఎట్లా చూస్తారు మరి? ఉద్యోగాలు ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు 19 నెలలు అవుతుంది. 18-19 నెలల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా మంది చదువుకున్న పిల్లలకి వచ్చేసాయి. అది ఆ పాలనతో ఈ పాలనతో పోల్చుకుంటే దానికి చాలా 100% తేడా కనిపిస్తుంది. ఇక అలాంటి విషయాల్లో చూస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏమాత్రం పోటీ కాడు. ఎట్లా మీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఎమ్మెల్యే వచ్చి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. ఎట్లా ఉంటారు అతను వాళ్ళు? ఆయనకి తిరగలేదు, మదరి దేవుడు, మదరి ముద్దు బిడ్డ. డెవలప్మెంట్ అయితే బానే ఉంది. ముదిగొండ మండలం, నా పేరు నాగలక్ష్మి. డ్వాక్రా మహిళలకైతే బాగానే చేస్తున్నారులే కానీ ఇప్పుడు ముదిగొండ రోడ్లు అయితే మరీ దారుణంగా ఉండే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముదిగొండ మండలం బాగుపడట్లేదు. మేమైతే 100 సార్లు ఇళ్ల కోసం పెట్టాం. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. మేము 20 సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నాం. కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాజకీయంగా జరుగుతున్నాయి, కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు మామూలుగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది తెలంగాణ ప్రాంతానికే కాదు, ఇవాళ దేశంలోనే అది ఒక ఐకాన్ గా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి అంటే లేము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఉచిత బస్సు దాదాపు చాలా నియోజకవర్గాల్లో, జిల్లాలు ఏవైనా సరే చాలా నియోజకవర్గాల్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య కేవలం 4.76% అయితే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎంత ఉందో, నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. సో నియోజకవర్గంలో 6 గ్యారంటీలను అమలు చేస్తారని అయితే చాలా స్పష్టంగా ఖమ్మంలోని మదిరా నియోజకవర్గం ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారని అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగిందా ఆ ప్రాజెక్టులో అని ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా అని మనం అడిగాము. నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, 61.90%. వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మదిరా నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. కవితకు సంబంధించి కొత్త పార్టీ పెడితే మదిరా నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇస్తారా అంటే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0. 95% పైగా ప్రజలు ఇవ్వము అని చెప్పారు. 4.76% మంది ప్రజలు ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. సో మదిరాలో ఇది కవిత కొత్త పార్టీ పెడితే దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్. సో ఫైనల్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అంటే మదిరా నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని మదిరా నియోజకవర్గ ప్రజలను అడిగాం. అక్కడ ఎమ్మెల్యేగా మల్లు బట్టి విక్రమార్క గెలిచారు. ప్రస్తుతమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అంటే హోదా ప్రకారం 2వ స్థానంలో ఉన్నారు. సో ఆయన అక్కడున్న నియోజకవర్గంలో ఆయన ఏ పార్టీకి ఓటేస్తారంటే 52.38% మంది ప్రజలు కాంగ్రెస్ కోటేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 30% అయితే బీజేపీ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 0. ఇండిపెండెంట్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 9.52%. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి యాజ్ యూజువల్గా మదిరా నియోజకవర్గంలో పట్టు నిలుపుకోబోతూ ఉంది, గెలవబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.